ప్రేమ కనికరం కలదేవా నా యేసయ్య, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ యొక్క పరిశుద్ధపు పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ప్రభా పాలందుకోవటానికి ప్రభా అయ్యా ఇదిగోనైనా గొప్ప ధన్యత భాగ్యము మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహిమ గలదేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోనైనా ప్రాముఖ్యమైన ఆరాధన ప్రభా, నీకు ప్రభా అంగీకారమైన ఆరాధన చేయటానికి ప్రభా అయా మీరు మమ్మలను సిద్ధపరచమని, అయా మమ్మలను మీ ఆత్మ వశములో ఉంచుకొని ఆత్మపూర్లుగా ప్రభా మీరు మమ్మలను చేసుకొని ప్రభా ఆరాధించే అయా క్రమము, యోగ్యత, ధన్యత, భాగ్యము మా అందరికి అనుగ్రహించమని, మాలో మా అంతరంగంలో ఏ మస్ట్ అయినను అయా ఏదైనా మీకు ఆయాస్కరమైనది ఉంటే తొలగించుకొని ప్రభా మమ్మలను మేము పరిశీలించుకొని పరిశోధించుకొని యథార్థంగా నీతియుక్తంగా అయా వేసే ఆరాధన చేయటానికి ప్రభా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహిమ గల దేవా నీకు వందనాలు. మీ ఆత్మ ఆధ్వర్యంలో ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడమని, పరలోకం నుండి మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించి మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, ఆయా తద్వారా యోగ్యమైన ఆరాధన చేయడానికి మమ్మలను ఆయత్తపరచమని, ఆయా సమస్తము నీ పాదాలు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క 30వ కీర్తనలో మనము ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఒక మాట ప్రాముఖ్యంగా ఉంటుంది. ఏంటి అంటే మౌనముగా ఉండక నిత్యము నేను. ఇక్కడ మనం చూడవలసిన మాట మౌనంగా, భక్తుడు మౌనంగా ఉండట్లేదంటండి. భక్తుడు మౌనంగా ఉండట్లేదు. ఆయన ఇంకో మాట ఏమంటున్నాడంటే నిత్యము నేను అని. ఈ రెండు మాటలు బట్టి ఇక్కడ భక్తుడు ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నాడు, ఎందుకు భక్తుడు మౌనంగా ఉండటం లేదు అనేది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసుకుందాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట మనము 11వ వచనంలో, కీర్తనలు 30వ కీర్తన 11వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ మనము చూడవలసిన మాట మానక అనే మాట, మనం మౌనంగా నుండక అనే మాటను మనము గమనించాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. మౌనంగా ఉండట్లేదు అంటే ఈయన మౌనంగా ఉండకుండా దేవునిని కీర్తించే క్రమంలో ఉన్నాడు, దేవునిని కొనియాడే క్రమంలో ఉన్నాడు, దేవునిని స్తుతించే క్రమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనిద్దాం. ఇక్కడ మనం మొదటిగా చూసుకుంటే మొదటి వచనంలో ఎందుకు ఆయన మౌనంగా ఉండలేకపోతున్నాడు, ఇక్కడ భక్తుడు ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకుంటే మనము మొదటి వచనంలో యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే శత్రువులు ఈయనను బట్టి సంతోషించనీయకుండా శత్రువుల మీద విజయాన్ని ఈయన అనుగ్రహించాడు అనేది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. శత్రువు ఎప్పుడు సంతోషిస్తాడండి? శత్రువు మనం ఒకసారి గమనించుకుంటే క్షమించాలి, వాయిస్ క్లారిటీ లేదు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేవుడు మనల్ని ఉద్ధరించాడు. అంటే శత్రువులు ఎప్పుడు సంతోషిస్తారు? మనము ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటామో, దుఃఖిస్తూ ఉంటామో, బాధపడుతూ ఉంటామో అప్పుడు ఏం చేస్తాడు? శత్రువు నవ్వుతూ ఉంటాడు, శత్రువు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి శత్రువులు మనల్ని చూసి ఆనందింపనీయకుండా ఆయన చేశాడు. అంటే శత్రువు ఇక్కడ ఆనందించలేకపోతున్నాడు. అంటే ఏంటి అంటే శత్రువు మనల్ని ఓడించలేకపోతున్నాడు. శత్రువు మీద మనకు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి శత్రువు మనల్ని ఓడించే శక్తి శత్రువుకి లేకుండా దేవుడి యొక్క కాపుదల మనకు ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండలేకపోతున్నాడంట. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ కీర్తనకారుడు ఏంటంటే నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నాడు అంటే మొదటి మాటలోనే ఉంటుంది, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు. శత్రువు నా విషయంలో సంతోషింపనీయకుండా, శత్రువు నా మీద విజయం పొందుకోకుండా, శత్రువు నన్ను బట్టి బలవంతుడిగా ఉండకుండా నీవు నన్ను చేసావు. కాబట్టి అందుని బట్టి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను,
నిన్ను స్తుతిస్తున్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను, నేను నిన్ను కొనియాడుచు ఉన్నాడంటే దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మౌనంగా ఉండలేక మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న శత్రువులు మనము గమనించుకుంటే ఎవరండి శత్రువులు? శత్రువులు చూస్తుంటే మనము ఈ లోకం నుండి వేరుపరచబడిన వారము లోకాన్ని ద్వేషిస్తూ ఉంటాము. కాబట్టి మనం లోకాన్ని ద్వేషిస్తే లోకం మనకేమవుతుంది? శత్రువుగా మారిపోతుంది. రెండవదిగా మనం చూసుకుంటే మనము దేవునిని బహుగా ప్రేమిస్తూ ఉంటాం, దేవునిని కొనియాడుతూ ఉంటాం. దేవునిని మౌనంగా ఉండక నిత్యము దేవునిని కొనియాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అపవాది మనకు శత్రువుగా మారిపోతాడు. రెండు రకాల శత్రువులు. మనము లోకాన్ని ద్వేషిస్తాం కాబట్టి లోకము మనకు శత్రువుగా ఉంటుంది. రెండవదిగా మనము దేవునికి దగ్గరగా ఉంటాం కాబట్టి ఇక్కడ మనము అపవాది మనకు శత్రువుగా మారిపోతాడు. అపవాది మనకు శత్రువు. ఈ శత్రువులు మనల్ని జయించకుండా దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనల్ని బట్టి వారి శత్రువు సంతోషింపలేకపోతున్నాడు. కాబట్టి వాడి మీద మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ఏం చేస్తున్నాం? మౌనముగా ఉండకుండా దేవునిని స్తుతించాలి, నిత్యము దేవునిని ఆరాధన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు చూద్దాం. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుని ఏం చేస్తున్నాడంటే ఈయన కొనియాడుతూ ఉన్నాడు. ఈయన మౌనంగా ఉండలేదు, కొనియాడుచూ ఉన్నాడు. ఎందుకు? శత్రువుల మీద విజయం ఇచ్చాడు. శత్రువులను సంతోషింపనీయకుండా ఆయన మాకంటే మనకు దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అంగలారుస్తున్నప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు, ఆనందభరితుడు ఉంటాడు. అటువంటి ఆనందం శత్రువుకి కలగజేయకుండా నన్ను శత్రువు మీద కంటే గొప్పవాడికి నన్ను నిలబెట్టావు, అందుని బట్టి నిన్ను కొనియాడుచూ ఉన్నాను అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అదే రెండో మాటగా మనం ఒకసారి కిందకు వస్తే యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ భక్తుడికి వచ్చిన పరిస్థితి, మొదటి వచ్చిన కష్టం ఏంటంటే శత్రువులు. రెండవ కీడు ఏంటంటే ఆయనకు కలిగింది అస్వస్థత. ఆయనకు అస్వస్థత కలిగింది, ఆరోగ్యం పరిగా లేదు. అయిన మరణం ఇంకా నాకు ఎవ్వరు కూడా నన్ను బాగు చేయలేరు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించలేరు, నాకు సహాయం చేసేవాడు ఎవ్వడు కూడా ఇక్కడ లేడు అని ఆయన బాధపడుతున్నప్పుడు, అస్వస్థతలో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన అస్వస్థతలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడంటండి. దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడు? ఇక్కడ స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచాడు. ఆ స్వస్థత పరిచినందుకు ఈయన మౌనంగా ఉండకుండా దేవునిని కొనియాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం రెండో మాటగా మనం చూస్తున్నాము, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అక్కడ మనం రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా మనం చూసుకుంటే 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మూడవదిగా మనం చూస్తున్నాము, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీశాడు. అంటే ఈయన యొక్క ప్రాణము ఎట్లా ఉంది అంటే, ఎక్కడ ఉంది? ఈయన ప్రాణం ఎక్కడుంది? పాతాళంలో దిగిపోయిన వలె ఉంది. ఇక నాకు బ్రతుకు లేదు, నా పరిస్థితులు ఘోరంగా మారిపోయినాయి, నేను పాతాళములోనికి దిగిపోయిన వాడి వలె నేను అయిపోయాను, ఇక ఎవ్వరు కూడా నన్ను రక్షించలేరు, ఇక నన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు, ఇక నా బ్రతికి ఇంతే అని అనుకున్న పరిస్థితుల్లో నేను పాతాళంలోనికి దిగజారిపోయాను, ఇక నాకు ఏ సహాయం ఎక్కడి నుండి అందే పరిస్థితుల మార్గాలు నాకు లేవు అని అనుకున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, దేవునికి మొరపెట్టినప్పుడు పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఈయన ప్రాణము ఎక్కడుంటుందండి? ప్రాణము అంటే ఏంటి? ప్రాణము అనేది శరీరంలో ఉంటుంది. ప్రాణానికి యేసయ్య పెట్టిన పేరు రక్తము. ప్రాణానికి యేసయ్య ఏం పేరు పెట్టారు? రక్తము. ఆ రక్తము ఏంటంటే భూమిలో పడి అది మొరపెడుతున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే దేవుడు ఆ మొర ఆలకిస్తున్నాడు అనేది మనము చూస్తున్నాము. అంటే ఇక్కడ మనము పాతాళంలో ఉండి నా ప్రాణమును లేవదీసితివి అంటే ఇక్కడ ప్రాణము, ఈ శరీరంలో ఉన్న ప్రాణము పాతాళంలోనికి దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ ఏబేలు రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది? భూమిలో నుండి మొరపెడుతుంది. భూమిలో నుంచి మొరపెడుతున్నప్పుడు ఆ మొర ఎవరు ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తున్నాడు. అంటే పాతాళములో నుండి, ఆ పరిస్థితుల్లో దిగజారిపోయిన పరిస్థితుల నుండి నువ్వు మొర పెడితే దేవుడు ఖచ్చితంగా ఆ మొర ఆలకిస్తాడు, ఆ మొర వింటాడు, దానికి ఆయన సహాయం చేస్తాడని మనం చూసుకుంటున్నాము. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నేను నీకు మొరపెట్టగా నిన్ను స్వస్థపరిచితివి, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీశావు. అలాగే
ఇక్కడ మనం చూసుకుంటే నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోనికి ఎవరు దిగిపోతారంటే ఈ శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు, ఈ శరీరంలో నుంచి ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాము, ఆ యొక్క శరీరము గోతిలోనికి పడిపోతుంది. ఆ శరీరం మట్టిలో కప్పబడుతుంది. అంటే గోతిలోనికి ఎప్పుడు గోతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి అంటే మన శరీరంలో నుండి మన ప్రాణము బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మాత్రమే మనం గోతిలోనికి దిగిపోయిన వారి వాళ్ళే అవుతాము. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అటువంటి గోతులోనికి దిగిపోయే వాళ్ళుగా ఇక మరణానికి నేను అప్పగింపబడే పరిస్థితిలోనికి చివరి దశలో నేను ఉన్నాను. ఇక నాకు ఏ సహాయం ఎక్కడుండి అందే పరిస్థితి నాకు లేదు అనుకున్న పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నేను గోతులోనికి అంటే మరణకరమైన పరిస్థితుల నుండి నీవు నన్ను బతికించితివి. ఆ పరిస్థితుల నుంచి నువ్వు నన్ను బ్రతికించావు. ఎక్కడి నుంచి? నేను గోతులోనికి దిగకుండా, అంటే ఇక నేను మరణపు అంచుల్లో ఉన్నాను. ఆ మరణపు అంచుల్లో ఇక నేను గోతులోనికి దిగి వెళ్ళిపోతా ఉన్నాను. ఇక నాకు సహాయం ఎక్కడి నుంచి లేదు. ఇక నేను సావే నాకు శరణ్యము అనుకుంటున్న పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేశావు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో అందుని బట్టి నేను మౌనంగా ఉండలేను. ఇది నువ్వు చేసావు, శత్రువు నుంచి నన్ను విడిపించావు, అందుని బట్టి నేను మౌనంగా ఉండలేను. తర్వాత నువ్వు ఇక్కడ నన్ను స్వస్థపరిచావు, అందు నుంచి మరణకరమైన పరిస్థితుల్లో నుంచి గోతులోని పడకుండా నువ్వు నన్ను లేవనెత్తావు, అందుని బట్టి నేను మౌనంగా ఉండలేను అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో మాట చూస్తున్నాం 4వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అని ఇక్కడ మనము గమనిస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అంటే ఇక్కడ దేవుని నామము ఇక్కడ చూసుకుంటే ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామం అంటే ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకుడు, నిద్రపోడు. ఆయన ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఆయన బిడ్డలమైన మనమేం చేయాలి అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను మనము స్తుతించాలి. ఎందుకంటే ఆయన నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సో అలాగే 33వ కీర్తన ఒకసారి మనము చూసుకుంటే 33వ కీర్తన 13వ వచనంలో యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడంటే దృష్టించుచున్నాడు. సో నరులందరినీ ఆయన దృష్టించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నరులను దృష్టించుచున్నాడు. నీవు మనుషునిగా ఉంటే, అయితే ఇక్కడ నరులను ఆయన దృష్టిస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎవరిని దృష్టిస్తున్నాడు? నరులను దృష్టిస్తున్నాడు. అయితే నువ్వు మనుషుడిగా ఉంటే ఒక మాట మనము ఒకసారి 8వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం ఒకసారి గమనిద్దాం. వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. చాలా సిస్టర్, ఇక్కడ మనం గమనించుకుంటే నువ్వు మనుషుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? జస్ట్ జ్ఞాపకం చేసుకుంటాడు అంతే. కానీ నువ్వు మనుషుడిగా అంటే నీలో మట్టి స్వభావం ఉంటే, నీలో లోకపు స్వభావం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను జస్ట్ జ్ఞాపకం చేసుకుంటాడు అంతే. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన క్రీస్తులో నువ్వు బాప్తిసం తీసుకుని నువ్వు దేవునిని వెంబడించి ఉన్నావు అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఇక్కడ మనం చూస్తున్న మాట మనం ఒకసారి గమనిద్దాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుడు ఇక్కడ మనుషుని ఏం చేస్తున్నాడు? ఓన్లీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంతే. మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ మనం చూసుకుంటే నీవు నరపుత్రుని దర్శిస్తున్నావు. ఇక్కడ సమూయేలు ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సమూయేలు అని పిలుస్తున్నాడు. అంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. సమూయేలుని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకా మట్టి స్వభావం ఉంటే, లోకపు స్వభావం ఉంటే, లోకంలో ఉన్నవి మలినాలు మనలో ఉంటే, లోకానుసారంగా మనము బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని వదిలిపెడతాడు. కానీ మనం ఎప్పుడైతే ఆ క్రీస్తులు రక్తంలో కడగబడి నీతిమంతులుగా యథార్థమంతులుగా మనము మార్చబడి ఉంటే అప్పుడు మాత్రమే ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనం చూస్తున్న మాట, నీవు మనుషుని జ్ఞాపకం అంటే నువ్వు నరపుత్రుని దర్శిస్తావు. దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనల్ని దర్శిస్తే మనకి ఏం కలుగుతుంది అంటే అనేకమైన మేలులతో ఆయన నింపుతాడు, అనేకమైన ఆశీర్వాదములతో ఆయన నింపుతాడు. అయితే జ్ఞాపకం చేసుకుని విడిచిపెడితే మనకేమైనా మేలులు కలుగుతాయా? మనకేమైనా ఆశీర్వాదాలు కలుగుతాయా? ఏమీ కలగవండి. అలాగే దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుని యొక్క తన స్వరం ఎత్తి మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని దర్శిస్తే, మన యొద్దకు వస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనం ఇక్కడ చూస్తున్న మాట అంటే
ఇక్కడ 30వ కీర్తనలో ఆయన చేసిన అనేకమైన మేలుల గురించి ఇక్కడ భక్తుడు ఇక్కడ దేవునిని కొనియాడుచూ ఉన్నాడు. సో ఏమేమి మేలులు దేవుడు మనకి చేశాడో ఒకసారి మనం ఆయనను ఒకసారి చూసుకుంటే 34వ కీర్తనలో మనం ఒకసారి ఒక మాట మాట్లాడుతుంది. ఒక 10వ వచనంలో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గున్నును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఇక్కడ ఆయన ఆశ్రయిస్తున్నాడు శత్రువుల మీద విజయం పొందుకోవడానికి. శత్రువులు ఆయన చూసి ఆయనని హేళన చేస్తున్నప్పుడు, దుర్భాషలు ఆడుతున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆ శత్రువుల నుంచి శత్రు సంతోషం నింపనీయకుండా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, శత్రువుపై విజయాన్ని ఇస్తున్నాడు. అందుని బట్టి రోగస్థితిలో, భయంకరమైన స్థితిలో మనం మరణ అంచుల్లో పడిపోతున్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క రోగాన్ని నుంచి ఆయన విడిపిస్తున్నాడు. అలాగే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీశాడు. గోతులోనికి పడిపోకుండా అంటే మరణంలోనికి జారిపోకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క బిడ్డలను మరణంలో నుండి గోతులోని పడిపోకుండా పైకి లేవనెత్తాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు యెహోవాను. అక్కడ మనకి 34లో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనము దేవునిని ఆశ్రయిస్తే, ఎప్పుడు ఆశ్రయిస్తే మేలు కొదువుగా ఉండదంటే నువ్వు మనుషుడిగా ఉంటే, ఇంకా పాపము దాతువులు ఈ లోకంలో ఉన్న దాతువులు నీలో ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జస్ట్ నిన్ను జ్ఞాపకం చేసుకుని విడిచిపెడతాడు. కానీ నువ్వు నరుడుగా మార్చబడితే, నరుడు అంటే ఎవరు ఒకసారి మనం గమనిద్దాం. మనుషునికి నరునికి మధ్యలో ఉన్న తేడా ఒకసారి ఆదికాండము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది ఒకసారి గమనిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో నరులను చేయుదుము. చాలు సిస్టర్. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు మన స్వరూపమందు. ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపమందు. అలాగే ఇంకో మాట మాట్లాడుతున్నాడు మన పోలిక చొప్పున. ఎవరి పోలిక అండి? దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున ఎవరిని తయారు చేశాడు? ఇక్కడ చూద్దాం, అదే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నరులను చేయుదము, నరులను చేశాడు అంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని దేవుడు మాట్లాడంటే మనది ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. అంటే సో మనము ఇప్పుడు నరులముగా ఉన్నాము. నరులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. కానీ ఇక్కడ ఆదాము అవ్వను ప్రతిరోజు సాయంకాల సమయమున వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నాడు ఆదాము అవ్వల్ని. కానీ ఒకరోజు వాళ్ళు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కున్నారు. ఎందుకు చెట్టు చాటును దాక్కున్నారు? వాళ్ళు పాపం చేశారు, చేయకూడని పని వాళ్ళు చేశారు, వాళ్ళు తినకూడనిది తిన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు దేవునికి దూరమై దాక్కుని ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే పాపము చేసి లోకంలో ఉన్న పాపం వాళ్ళని అంటగట్టుకొని వాళ్ళు నరుల స్థానంలో నుండి వాళ్ళు ఏం చేశారు? మనుషుల స్థానంలోనికి మారిపోయారు. అందుకనే ఇక్కడ ఇక్కడ మనకు ఒక మాట ఉంటుంది, అది ఒకసారి మనం గమనిద్దాం. 30వ కీర్తనలో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారంటే వాళ్ళలో ఆ నరుని యొక్క స్వభావం లేదు. వాళ్ళలో ఉన్న స్వభావం ఏంటి అంటే లోకం అనే మట్టి స్వభావం ఉంది. ఆ మట్టి స్వభావము పాపపు స్వభావము. ఆ పాపపు స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు దిగంబరులని గ్రహించి వాళ్ళు చెట్టు చోటున దాక్కునే పరిస్థితి. వాళ్ళు నరులుగా దేవుడు చేస్తే వాళ్ళు పాపం చేసి మనుషులుగా మార్చబడిపోయి ఆ మట్టి యొక్క ధాతువులు, పాపం అనే ధాతువులు వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి దాక్కున్నారు. అయితే ఇక్కడ మాట ఉంటుంది, నీ ముఖంలో నీవు 7వ వచనంలో 2వ మాట, నీ ముఖంను నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. ఎందుకు ముఖం దాచుకుని? దేవుడు ముఖం ఎప్పుడు దాచుకోవడం మనం గమనించాలి. మనము ముఖము ఎందుకు అంటే అయితే నీ పాపంలో నీకు నాకు అడ్డుగా ఉన్నాయి, నువ్వు దుష్క్రియలు నీకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నా ముఖం నీకు మరుగుగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు పాపం చేశారు. అక్కడ మనకు ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు దేవునికి వాళ్ళ ముఖాన్ని చూపించుకోలేక వాళ్ళ ముఖాన్ని అడ్డు పెట్టుకున్నారు, ఆ ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నారు. అలాగే మనలో పాపపు ధాతువులు ఉంటే మనము దేవునిని ప్రత్యక్షంగా మనము చూడలేము, ఆయన దర్శనాన్ని మనం పొందుకోలేము. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనుషులను ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ నరులను ఆయన దర్శిస్తాడు. నువ్వు నరుడు అంటే పాపపు ధాతువులు మనలో ఉంటే ఆయన జస్ట్ జ్ఞాపకం చేసుకుని విడిచిపెడతాడు. కానీ మనం నరులుగా ఉండాలి. అంటే ఆయనలో క్రీస్తులో మనం బాప్తిసం పొంది నీతిమంతులుగా యథార్థమంతులుగా మనం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం ఒకసారి చూద్దాము. 34వ కీర్తన 19వ వచనంలో ఒకసారి చూద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును.
ఇక్కడ శత్రువు నుంచి విడిపించాడు, అలాగే అస్వస్థత నుంచి విడిపించాడు, అలాగే ఇక్కడ మరణకరమైన గోతిలోనికి దిగిపోకుండా దేవుడు విడిపించాడు. అంటే ఇక్కడ మనం చూసుకున్న మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయనకి మనం మొరపెట్టినప్పుడు, ఒక నరుడుగా ఉండి నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అటు అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు అనే ఒక మాట మనము గమనిస్తున్నాము. సో అలాగే మనం ఇక్కడ గమనించుకుంటే ఇంకొక మాట ఉంటుంది. సో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. ఇక్కడ 30వ కీర్తన 5వ వచనములో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటే నిమిషమాత్రం ఉంటుంది. ఎందుకు ఆయన కోపం నిమిషమాత్రం అంటే ఎందుకు ఉంటుంది అంటే, మనలో ఏదైనా ఉంటే మనల్ని ఏం చేస్తాడంటే శుద్ధ సువర్ణంగా మార్చడానికి ఆయన యొక్క కొలిములో వేస్తాడు. ఆ కొలిములో ఎంతసేపు వేస్తాడు? ఒక నిమిషమే. ఆ నిమిషంలో ఏమవుతుంది, మనలో ఉన్న మస్ట్ డాగు అన్నీ వెళ్ళిపోతానికి ఆయన కొలిములో వేస్తాడు. కొలిములో వేసినప్పుడు మనలో ఉన్న ఆ చెడు స్వభావం, మట్టి స్వభావం అంతా మనలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది అంటే, మన పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా చీకుచింత ఏమైనా ఉంటుందా? మనకి బాధ, భయాలు, రోగాలు మనకి ఏదన్నా ఉంటుందా? అట్లాంటివి ఏమీ ఉండవు. అంటే ఆయన దయ ఏం చేస్తుందంటే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య సంతోషము, దేవునితో మనము యుగాలు ఉండే ఆ యొక్క ధన్యత భాగ్యం మనకు ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు అంటే ఆయన కోపానికి మనం అప్పగించుకున్నప్పుడు, మనలో ఏదైనా మన ఏదైనా డాగు, మనలో దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మన మీద కోపం ఉంటుంది. ఆయన మరణానికి అప్పచెప్పడు. ఆయన మన మీద ఎంతసేపు కోపడతాడంటే ఒక్క నిమిషము. ఆ నిమిషంలోనే మనము దేవునికి లోబడిపోతే మనలో ఉన్న మస్ట్ డాగు అన్నిటిని ఆయన తొలగిస్తాడు. తొలగించినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. అందుకని ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే, నేనెన్నడూ కదలనని నా క్షేమం, ఇక్కడ మనం 6వ వచనంలో చూస్తున్నాము, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని. నేనేమనుకున్నాను? ఇక్కడ భక్తుడికి గర్వం వచ్చింది. ఏంటి అంటే, నేను ఎప్పుడు కదిలిపోను, నేను ఇప్పుడు అంత క్షేమంగా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి కీడు అపాయములు ఉండవు, నేను పడిపోయే స్థితిలోనికి ఎప్పుడు ఉండను అని ఇక్కడ ఆయన గర్వంగా మాట్లాడు. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని, నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నరుడు ఇక్కడ పడిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఆ పడిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. దేవుడే స్థిరపరిచాడు. అంటే మనకు ఆ యొక్క దేవుని మనం అతిక్రమించలేని పరిస్థితులు, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో మనము అనేకులను దూషించే పరిస్థితులు, అనేకులను ఏలన చేసే పరిస్థితులు మనకు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చినప్పుడు మనము ఏం చేస్తామంటే అనుకుంటాము, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని. కానీ ఇక్కడ భక్తుడు పడిపోయాడు. ఆయన అనుకున్నాడంట, నేను ఎప్పుడు కూడా కదలను, నేను స్థిరంగా ఉంటాను దేవునిలో అని అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? పడిపోయాడంట. సో అటువంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మనం ఆయన ముఖాన్ని మనం చూసుకుంటే, ఇక్కడ నీ ముఖంను నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందిని. అటువంటి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖం ఎదుట మనం నిలబడలేని పరిస్థితి వచ్చినప్పుడు, మన పశ్చాత్తాప హృదయముతో మనం దేవునిని దర్శించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ముఖ దర్శనము చేసుకునే ధాన్యత మనకు, ఆ పరిశుద్ధత మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. మనం బతిమాలుకున్నప్పుడు, దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టి బతిమాలాడుకున్నప్పుడు, నాలో పాపపు ధాతువులు ఏమైనా ఉండయా వాటిని తొలగించు ప్రభు అని మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? నేను చచ్చిన వాని వలె మట్టిలో కలిసిపోయిన వలన నా ప్రాణం వలన ఏమి లాభం కలుగుతుంది అని ఇక్కడ చూస్తున్నాడు. సో మన్ను నిన్ను స్తుతించిన నీవు సత్యమును గూర్చి నీ సత్యమును గూర్చి అది వివరించిన. మన్ను అంటే మనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 65:25. చాలు సిస్టర్. ఇక్కడ మనకు కావాల్సిన మాట, సర్పమునకు మన్ను
ఆహారం అవుతుందంట. అంటే ఇక్కడ మనం చేసిన యొక్క సర్పము అక్కడ దేవుని మాటను అక్కడ అతిక్రమించినందుకు సర్పమునకు అనుగ్రహించబడిన ఆహారం ఏంటి? మన్ను. మనము మట్టిలోనికి చేర్చబడినప్పుడు ఆ సర్పానికి మనము ఆహారము అయిపోతామంట. అంటే ఈ లోకంలో ఉన్న దాతులు, ఈ లోకంలో ఉన్న పాపము దోషములన్నిటినీ ఈ లోకానుసారంగా మనం బ్రతికితే మనము దేనికి ఆహారంగా మారిపోతామంట? శత్రువుకి ఆహారంగా మార్చబడతాము. అటువంటి శత్రువుకి ఆహారంగా మార్చబడే పరిస్థితులు మనలో ఉండకూడదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్పానికి ఆహారం ఏంటి? మన్ను. నువ్వు గోతిలోనికి ప్రాణం నేను విడిచిపెట్టి పాపంతో నువ్వు చనిపోతే, నీ యొక్క శరీరం గోతిలో పూడ్చబడిపోతే అప్పుడు అది దేనికి ఆహారం అవుతుంది? సర్పానికి ఆహారం అవుతుంది. అంటే లోకానుసారంగా నువ్వు బ్రతికితే అప్పుడు నువ్వు దేనికి ఆహారంగా ఉన్నావు? లోకానికి, అంటే శత్రువుకి ఆహారంగా ఉన్నావు, అపవాదికి ఆహారంగా ఉన్నావు. అటువంటి అపవాదికి నువ్వు ఆహారంగా ఉండి దేవునిని స్తుతిస్తే దేవుడు అది అంగీకరిస్తారా? అంగీకరించుడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము ఆ యొక్క అపవాదికి ఆహారంగా ఉండకూడదు. మనము నిత్యము దేవునిని స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలని ఇక్కడ మనము చూస్తున్నాము. ఎందుకు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు? తనకు కలిగిన ఆ యొక్క కార్యాలు అన్నింటినీ, ఆయన కలిగిన ఆపదలన్నింటిని గురించి ఆయన వివరిస్తూ ఆయన చెప్తున్న మాట మనం ఒకసారి గమనించుకుంటే, సో యెహోవా మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చేది వివరించున, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నా సహాయుడవై ఉండుము అని దేవునిని బతిమాలు కొనుచున్నాడు. ఆయన నరుడుగా మార్చమని, తనలో ఉన్న మస్తు పాపమును తొలగించుమని దేవుని బతిమాలు కొనుచున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ కాలని బట్టి నా ప్రాణము మౌనముగా ఉండకుండా. ఎందుకు మౌనంగా ఉండలేదంటే, మొదటగా శత్రువు నన్ను బట్టి సంతోషింపనీయకుండా నువ్వు చేశావు, శత్రువు మీద నాకు విజయం ఇచ్చావు, శత్రువు కంటే నన్ను బలవంతుడిగా నువ్వు చేసి ఉన్నావు. కాబట్టి అందుని బట్టి నేను మౌనంగా ఉండక నేను కొనియాడుచున్నాను. రెండవదిగా స్వస్థపరిచావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు. మూడవది గోతిలోనికి మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు గోతిలోనికి నేను పడిపోకుండా, ఆ గోతిలోని పూడ్చబెట్టబడకుండా నువ్వు రక్షించావు. అందుని బట్టి నేను కొనియాడుచున్నాను. అలాగే నీ ముఖమును నాకు నీ ముఖమునకు నేను విరోధంగా, అంటే నీ ముఖ దర్శనం చేసుకునే పరిస్థితుల్లో నాలో పాపం ఉంటే దాని నుంచి విడిపించావు. అందుకు నేను మౌనంగా ఉండక నేను స్తుతిస్తాను. అలాగే మన్నుగా నేను ఉంటే నేను స్తుతించలేను. అది అపవాదికి నేను ఆహారంగా మారిపోయి లోకానుసారంగా ఆ మస్టులోను ఆ డాగులో నేను బ్రతుకుతుంటాను. కాబట్టి దాని నుంచి నన్ను మనుషునిగా పరిస్థితుల నుంచి నన్ను మళ్ళీ మార్చి నన్ను నరునిగా చేశావు. ఆ నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న యథార్థత, నీతి దాతులు నాకు అనుగ్రహించావు. అందుని బట్టి నేను నిన్ను మౌనంగా ఉండక నిత్యం నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు. అలాగే ఇక్కడ నాయుని విధవరాలు యొక్క పరిస్థితి, ఒక కొడుకు అయితే ఆ విధవరాలు పరిస్థితి ఏంటి? ఆ కొడుకు చనిపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఎలా బ్రతకాలి? అయితే ఆమె ఇక అంగలారుస్తూ ఉంది. అక్కడ నాయుని పట్టణంలో అక్కడ దేవుడు తన శిష్యులతో వచ్చినప్పుడు, అనేకమైన గుంపుతో వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క పాడను ముట్టి ఆ బిడ్డను స్వస్థపరిచినప్పుడు ఆమె యొక్క అంగలార్పును దేవుడు ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. సో అలాగే మనము అనేకమైన విషయాలు మనం చూస్తున్నాము. ఆ యొక్క విధవరాలు యొక్క కన్నీటిని ఏం చేశాడంటే ఆయన నాట్యంగా మార్చి ఉన్నాడు. అలాగే సారెపత్తు విధవరాలు, ఒక్క అప్పం ఉంటే నా పిల్లడికి నన్ను పెట్టుకుని నేను బ్రతికి నేను చచ్చిపోతామే అనుకున్న పరిస్థితుల్లో ఆమె యొక్క పరిస్థితిని ఏ విధంగా మార్చాడు? అంగలార్పును, ఆ కన్నిటిని సంతోష వస్త్రంగా మార్చాడు. అంటే అంగలార్పును నాట్యంగా మార్చాడు. సో అంటే ఇన్ని పరిస్థితుల్లో నుంచి నా అంగలార్పు, నాకు దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను అంగలారుస్తున్నాను, నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. అందుని బట్టి నేను మౌనంగా ఉండను. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు, నా గోనె పట్ట విడిపించి, అంటే గోనె పట్ట అంటే దుఃఖము, కన్నీరు. ఆ కన్నీరు వంటి పరిస్థితులు నాకు వచ్చినప్పుడు, నేను నశించిపోతున్న పరిస్థితులు నాకు వచ్చినప్పుడు సంతోష వస్త్రం నువ్వు నన్ను ధరింప చేసావు. కాబట్టి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని లాస్ట్ క్లైమాక్స్లో ఆయన చెప్తున్నాడు. ఆయనకి జరిగిన అనేకమైన ఆపదలు, అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు ఇన్నింటి నుంచి విడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి శత్రువు నుండి, అక్కడ అస్వస్థత నుంచి, పాతాళంలో నుంచి, అలాగే దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోలేని పరిస్థితుల నుంచి, అంటే మండుగా ఉన్న నా పరిస్థితుల నుంచి దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను మౌనంగా ఉండక నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నువ్వు నాకు సంతోషాన్ని, నా దుఃఖ దినములు సమాప్తం చేసి సంతోషాన్ని నాకు అనుగ్రహించావు. కాబట్టి అందుని బట్టి నేను మౌనంగా ఉండక నిత్యము నేను నిన్ను కొనియాడతాను, కీర్తిస్తాను, స్తుతిస్తాను అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు మనలో ఉన్న యొక్క దాతులు, మనము దేవునికి హేయమైనవి ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాల పరిస్థితులన్నిటి నుంచి విడిపించుకుంటూ వచ్చిన దేవునిని మనము హృదయపూర్వకంగా యథార్థంగా మనము ఆరాధన చేద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.